వెల్కమ్ టు వ్యాక్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు మరొక శుభవార్త. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారీ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఒకటి రీసెంట్గా రిలీజ్ అయింది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టడీ చేసిన విద్యార్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఏమిటి, ఈ అర్హతలు ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఎట్టాగా అనేది ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో ఉన్న జిల్లా కోర్సు, సబార్డినేట్ కోర్సుల్లో 1620 పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంత భారీ రిక్రూట్మెంట్ మళ్ళీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ప్లస్ 10th క్లాస్ బేస్ మీద పర్మనెంట్ జాబ్స్ రిక్రూట్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి ప్రోగ్రామ్ కాబట్టి అభ్యర్థులు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇందులో ఉన్న పోస్ట్స్, వాటి ఖాళీలు, అలాగే క్వాలిఫికేషన్స్ పరిశీలిస్తే ముందుగా ఖాళీల వివరాలు, వాటికి ఉన్న శాలరీ వివరాలు చూద్దాం. జూనియర్ అసిస్టెంట్స్ 230 ఖాళీలు, టైపిస్ట్ 162, ఫీల్డ్ అసిస్టెంట్ 56 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్ట్ అంటే కూడా పే స్కేల్ అంటే మీ శాలరీ ఫిక్స్ చేసినటువంటి రేంజ్ ఉంటుంది. 25,000 to 20 నుంచి 80,000 910 మధ్యలో ఉంటుంది. అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు 24 ఖాళీలు ఉన్నాయి. 23,150 రూపాయల నుంచి 74,770 రూపాయల మధ్యలో పే స్కేల్ ఉంటుంది. అలాగే ఎగ్జామినర్ పోస్టులు 32, కాపీస్ట్ 193, లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ 28, ప్రాసెస్ సర్వర్ 164 ఖాళీలు ఉన్నాయి. వీటికి 23,780 రూపాయల నుంచి 76,730 రూపాయల వరకు వేతనం ఫిక్స్ చేస్తారు. తర్వాత ఆఫీస్ సబార్డినేట్స్, ఇవి 651 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్ట్ కూడా 20,000 నుంచి 61,960 మధ్యలో పే స్కేల్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ పోస్టులు 80 ఖాళీలు ఉన్నాయి. 34,580 నుంచి 107,210 రూపాయల మధ్యలో పే స్కేల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టులు అన్నింటిలో కూడా ఇదే ఎక్కువ శాలరీ ఉన్నటువంటి పోస్టుగా గుర్తించాలి. అలాగే ఈ పోస్టులను కూడా వయోపరిమితి చూస్తే 18 నుంచి 42 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు, 18 నుంచి 47 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వర్తిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి ఏ పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆఫీస్ సబార్డినేట్స్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు 10వ తరగతి కనీస విద్యార్హత ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. అలాగే జూనియర్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్కు డిగ్రీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఎగ్జామినర్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు టైపింగ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. డ్రైవర్ పోస్టులకు 10th క్లాస్తో పాటు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరి కావాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ క్వాలిఫికేషన్స్ తప్పనిసరి. ఇక పరీక్షా విధానం పరిశీలిస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులకు కూడా ఒకే విధమైన పరీక్షా విధానం ఉంటుంది. అంటే 80 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆన్లైన్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంస్లో క్వశ్చన్ పేపర్ని ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 80 ప్రశ్నలు, 80 మార్కులు 90 నిమిషాల వ్యవధిలో ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిస్తే ఇది 2 విభాగాలుగా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషను మొదట 1 టైం రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీ ప్రైమరీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి, అంటే నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ఓటీపీఆర్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో మీరు దరఖాస్తు చేసే పోస్టులు ఏంటి, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఎంటర్ చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే సంతకం కూడా అప్లోడ్ చేయాలి. మీకున్న క్వాలిఫికేషన్స్, ఏ పోస్ట్కి అప్లై చేస్తుందో దానికి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ 7 నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే లోకల్, నాన్ లోకల్ అనేటువంటి వేరియేషన్ని పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ రెగ్యులర్ స్టడీ లేని వాళ్ళు తహసీల్దార్ దగ్గర 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా తీసుకుని అడ్జస్ట్ చేయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, అంటే స్టెనోగ్రాఫర్ కానీ, టైపిస్ట్, ఎగ్జామినర్, కాపీస్ట్ ఈ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు వాటికి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్స్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ చేస్తేనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. అయితే ఈ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి డేట్స్ని నోటిఫికేషన్లో ఇంకా మెన్షన్ చేయలేదు. తర్వాత అభ్యర్థుల ఈమెయిల్ ఐడీలకు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తారు.
ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు చివరి తేదీ 2/6/2025. వెబ్సైటు apHC.gov.in అనే వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సెపరేట్గా రిలీజ్ చేశారు. కాబట్టి నోటిఫికేషన్ పరిశీలించి మీ అర్హతలని సరిచూసుకొని అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.